నేటి ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 41వ డివిజన్లో గణేష్ ఘాట్ నందు జరుగుతున్న గుర్రపు డెక్క తొలగింపు మరియు పూడికతీత పనులను విక్రమసింహపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్, మెగా ఇంజనీరింగ్ ప్రతినిధులతో కలిసి పనులను పర్యవేక్షించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ నిమజ్జనానికి అధికారులందరి సహాయ సహకారాలతో ముందస్తుగా చర్యలు చేపట్టారు. అధికారులందరూ అప్రమత్తమై ఎక్కడా ఎటువంటి లోపాలు రానివ్వకుండా గణేష్ నిమజ్జన ఏర్పాట్లను చూసుకోవాలని చెప్పినటువంటి పనులన్నీ కూడా నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రత్యేకంగా అధికారులతో మాట్లాడి గత 4 రోజుల నుంచి గణేష్ ఘాట్ నందు గుర్రపు డెక్కను మరియు పూడికతీతను తీయించారు. గణేష్ నిమజ్జనాన్ని జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అందరితో కలిసి గణేష్ నిమజ్జనాన్ని విజయవంతం చేస్తాం. ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ, కో-క్లస్టర్ ఇన్ఛార్జ్ విష్ణుప్రియ, 41వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు ఉచ్చూరు సురేష్, విక్రమసింహపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు సత్యనాగేశ్వరరావు, కాకు మురళీరెడ్డి, కొండ్లపూడి మధుసూదన్ రెడ్డి, టీడీపీ నాయకులు బాబ్జీ, వెంకటేశ్వర్ల ఆచారి, సుధాకర్, బాలాజీ, సతీష్, మస్తానయ్య, కమలాకర్, వేణు, అద్దంకి కృష్ణ, ప్రసాద్, రామచంద్రయ్య, గాఫూర్, వెంకటేష్, మధు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇరిగాలమ్మ టెంపుల్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ నెక్సెస్ రోడ్ గణేష్ ఘాట్ లో ఏదైతే పూడికతీత గత 3-4 సార్ల నుంచి కూడా గణేష్ ఘాట్ లో ఏదైతే గణేష్ నిమజ్జనం రోజు విగ్రహాలు వేస్తారో అవన్నీ కూడా పూర్తిగా ఊడిపోయి డెప్త్ లేకుండా కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో స్థానిక శాసనసభ్యులు శ్రీధర్ గారు విక్రమసింహపురి గణేష్ నిమజ్జనం వారి సూచన మేరకు ఆ పూడికతీత పనులని మనం 5-6 రోజుల నుంచి కూడా స్టార్ట్ చేశాం. ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఒక మిషన్ తెప్పించి 40 ఫీట్ భూమితో ఉన్న మిషన్ తెప్పించి దానికి సంబంధించిన పూడికతీతలన్నీ కూడా గత 4-5 రోజుల నుంచి కూడా జరుగుతున్నాయి. ఒకసారి అవి పర్యవేక్షించాలా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి వారు మరియు నగర మాజీ మేయర్ భానుశ్రీ గారు మిగతా పెద్దలందరితో కలిసి ఈరోజు దాన్ని కూడా పర్యవేక్షించడం జరిగింది. వచ్చే నెలలో ఏదైతే గణేష్ నిమజ్జనం ఉంటుందో దానికి ముందస్తుగానే చర్యలన్నీ కూడా చేపట్టాం. ఆ చర్యల్లో చాలా ముఖ్యమైన ఘట్టం ఈ పూడికతీత అనేది. ఎందుకంటే మనం పెద్ద పెద్ద విగ్రహాలు వచ్చి గణేష్ నిమజ్జనం రోజు చేసేటప్పుడు అవి డెప్త్ లేక మునక్కుండా పోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. రాబో రోజుల్లో కూడా మిగతా అన్ని కూడా అందరం కలిసి కూర్చుని మాట్లాడి ఏం చేయాలో గణేష్ నిమజ్జనం రోజు పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి అందరం కలిసి కూడా కూర్చొని ఏమైనా బ్యాలెన్స్ ఉంటే అవి కూడా చేస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న పెద్దల గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు కానీ, శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా నూడా చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి, విక్రమసింహపురి సేవా సమితి అందరం కలిసి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని మీ ద్వారా నగర ప్రజలందరూ కూడా తెలియజేస్తాం. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ లో ఏదైతే గణేష్ ఘాట్ ఏర్పాటు అయిందో అక్కడ గత కొన్ని సంవత్సరాలుగా గణేష్ ఘాట్ లో గణేష్ విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం చేస్తూ వస్తున్నాం. ఆ నేపథ్యంలో అక్కడ పూడిక జాస్తిగా ఉన్నందువలన స్థానిక ఎమ్మెల్యే
శ్రీధర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఈ యొక్క పూడికి తీతకి పొక్లైన్ ఏర్పాటు చేసి ఆ పూడికి తీదంతా తీర్చి ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు వాళ్ళ సోదరుడు గిరి గారు వచ్చి ఈ యొక్క పర్యవేక్షణ చేసి ఈ యొక్క ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయని చెప్పని ఆయన సంతోషం కల్పించారు. దీనికి మన స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి, తర్వాత వచ్చి మన భానుశ్రీ మాజీ మేయర్ భానుశ్రీ గారికి, మన మంత్రివర్యులు నారాయణ గారికి, మన ఎంపీ గారికి, చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.